ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువు రక్షకుడైన యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థనతో నేటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. మరొక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే స్తోత్రాలు దేవా. చేరి ఉంటున్న మా పిల్లలందరిని బట్టి మీకు వందనాలు. మా అందరితో మీరు మాట్లాడుతూ రమ్మని ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ వారం మరొకసారి దేవుని మాటలు వినడానికి చేరి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు మనం యెహోషువ గ్రంథం 8వ అధ్యాయాన్ని ఆలోచించేద్దాం. గత వారం మనం ధ్యానం చేసుకునే విధంగా ఆకాను అనే వ్యక్తి ఏ విధంగా ఆశించి అపజయాన్ని ఆయన బిడ్డలైన వారికి రావడానికి కారణమయ్యాడో, అంత మాత్రమే కాదు, తను ఆశించి చేసినటువంటి పాపం తన కుటుంబాన్ని ఏ విధంగా నాశనం వైపు నడిపించిందో మనం విన్నాం. ఈ వారం మనం దాని కొనసాగింపుగా యెహోషువ గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. విశ్వాసి యొక్క జీవితంలో ఒక అపజయం వారి జీవితం మొత్తాన్ని దోచుకోవడానికి కారణం కాకూడదు. అలా మనం పర్మిషన్ ఇవ్వకూడదు. మన జీవితంలో ఒక అపజయం ఎదురైనప్పుడు అదే మన జీవితానికి అంతం కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే తిరిగి మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తామో, సిన్సియర్గా పాపాన్ని మనం డీల్ చేస్తామో, దేవుడు తప్పకుండా తిరిగి మనం ప్రోత్సహిస్తారు, నడిపిస్తారు, మరొక అడుగు వేయడానికి మనకు సహాయం చేస్తారు. ఒక ఆయన ఇలా అన్నారు, విశ్వాసి తన జీవితంలో ఎదురయ్యే అపజయాల దగ్గర అతను కృంగిపోకుండా ముందుకు వెళ్ళడానికి వారు చెప్పిన మాట ఏమిటి అని అంటే, విజయవంతమైన క్రైస్తవ జీవితం అనేది నూతన ప్రారంభాల శీర్షిక అని. విజయవంతమైన క్రైస్తవ జీవితం అనేది అనేక నూతన ప్రారంభాల యొక్క శీర్షిక అని. ద విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. కీర్తన గ్రంథం 37 కీర్తన 23-24 వచనాలు చదువుకుందాం. 37 కీర్తన 23-24 చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి చూడండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకుండు. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకుండడు అనే మాట. ప్రియ శ్రోతలు, ఈ మాట మనకెంతో ప్రోత్సాహకరంగా ఉంది కదా. హాయి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అవిధేయత అపజయానికి కారణమైతే దాన్ని ఎలాగోలా సమర్థించుకోకుండా ఆ తప్పుకు కారణాన్ని అడిగి తెలుసుకొని దానికి పరిష్కారాన్ని చూసి తిరిగి ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు ప్రభు అతన్ని తిరిగి మరల యుద్ధానికి పంపించడం, ఆ యుద్ధంలో దేవుని యొక్క మాటను బట్టి అతను ప్రవర్తించినప్పుడు విజయాన్ని చుట్టూ మనం చూసాం ఈ అధ్యాయంలో. అయితే ఆకాను అనే వ్యక్తి ఏదైతే వద్దు అని చెప్పాడో దేవుడు, ఆ విషయాల్ని ఆశించి తీసుకుని తన జీవితంలో ఉన్న యావదాస్తిని కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు. అయితే యెహోషువ గారికి తెలుసు విజయాన్ని ఏ విధంగా తీసుకుని రావాలో అపజయం నుంచి. అతనికి తెలుసు యుద్ధంలో ఏ విధంగా ప్లాన్ చేయాలి. అలాంటి స్ట్రాటజీని, అలాంటి పద్ధతిని యెహోషువ గారు మోషే గారి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. మీరు గమనిస్తే ఈ 8:26లో యెహోషువ గ్రంథం 8:26లో మనం ఆ స్ట్రాటజీ అంటే చూడవచ్చు. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలన చేయ వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకోనలేదు. ఈ మాట వినగానే మీకు ఏదో విషయం గుర్తు రావాలి కదా.
అవునండి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, అమాలేక్యుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేతును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములు దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము అనే మాట. అంత మాత్రమే కాదు, 11వ వచనం, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేక్యులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాను. ప్రియ శ్రోతలు, మొట్టమొదటిసారి యెహోషువ గారి పేరు కనపడింది ఇక్కడే. అలా మొదటిసారి తన పేరును ప్రస్తావించబడినప్పుడు జరిగిన సందర్భం ఏమిటి అని అంటే, ఈ అమాలేకీయులు ఇశ్రాయేలు జనాంగంపైకి దాడికి వచ్చినప్పుడు మోషే వాడినటువంటి పద్ధతి, అతను చెయ్యి చాపన్నాడు, చాపిన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు, చాపినప్పుడు ఇశ్రాయేలీయులు విజయాన్ని పొందారు. ఆ సందర్భం మనందరికీ తెలిసిందే. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన జీవితంలో విజయాల పరంపర అనేది మనం తీసుకునే నూతనమైన నిర్ణయాల దగ్గరను తీర్మానాల దగ్గర ఆధారపడి ఉంటుంది. ఏదైతే దేవుని యొక్క మాటగా మనం పరిగణిస్తూ ఉన్నామో ఆ మాటకు మనం లోబడినప్పుడు దేవుడు మన జీవితాల ద్వారా విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. యెహోషువ 1 మనం చదువుకున్నాం గత వారాల్లో, నేను నీకు తోడుగా ఉంటాను, నేను విడిచిపెట్టను అనే మాట. అలా దేవుడు మన జీవితాల్లో ఎదురయ్యే అపజయాల దగ్గర తిరిగి మళ్ళా మనకు నూతన ప్రారంభాన్ని ఇవ్వడానికి దేవుడు ఆశపడుతూనే ఉన్నారు. అయితే మన జీవితాల్లో ఎదురయ్యే శ్రమల దగ్గర లేదా శోధనల దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సిన విధానాన్ని మనం ఈరోజు ఆలోచించేద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో జయసూచకమైన ఆ విషయాలను మనసులో పెట్టుకున్న యెహోషువ నేర్చుకున్న పాఠాన్ని మనం కూడా మన జీవితాలు నేర్చుకోగలిగితే మన జీవితంలో కూడా తప్పక జయాలను పొందుకోగలుగుతాం. ఈ నిర్గమకాండం 17వ అధ్యాయంలో వారు రెఫెదీంలో దిగిన తర్వాత వారికి ఎదురైన మొదటి పరీక్ష దెబ్బకైతుంది. వాళ్ళు తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు మోషే అహరోనులు ఎలా అంటా ఉన్నారు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మాకు నీళ్లు లేవు కదా అని చెప్పి దూషించడం మొదలు పెడతా ఉన్నారు. విశ్వాసులమైన మనం మన జీవితాల్లో ఎదురయ్యే పరీక్షల దగ్గర లేదా సమస్యల దగ్గర ఇతరులను నిందించడం ద్వారా మన సమస్యలకు పరిష్కారాన్ని పొందుకోలేం. ప్రియ శ్రోతలు, ఈ రోజున ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు బహుశా మీరు అనేక పరీక్షలు గుండా వెళ్తూ ఉన్నారేమో, లేదా శోధనలు గుండా వెళ్తూ ఉన్నారేమో. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మన సమస్యలకు శోధనలకు పరిష్కారం ఇతరులను నిందించడం కాదు, మన జీవితాల్లో ఉన్న అవిశ్వాసాన్ని, పాత జీవితానికి వెనుదిరగాలన్న మన ఆశను మనం గుర్తించి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి మనం ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తారు. మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి కష్టతరమైన పరిస్థితి, అది మన పరీక్షకు అవకాశం అవ్వచ్చు, లేదా దేవుని పైన నమ్మకానికి అవకాశం అవ్వచ్చు. ఆ పరిస్థితి దగ్గర మనం వెనక్కి వెళ్తామా ముందుకెళ్తామా అనేది మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రియ శ్రోతలు, జీవితాల్లో కష్టాలు రావు అని బైబిల్ చెప్పడం లేదు. ఆ కష్టం ఎదురైనప్పుడు అదొక ఆపర్చునిటీగా చూసుకుంటే దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఏర్పడటమా లేక అవిశ్వాసంతో వెనక్కి వెళ్ళిపోవడమా, రెండే జరుగుతాయి. దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవడమా లేక తిరిగి పాపంలోనికి వెళ్ళిపోవడమా.
ఈ మాటలు వింటా ఉన్న మా ప్రియ శ్రోతలు, గతంలో అనేక సార్లు పడిపోయిన సందర్భాల్లో తిరిగి దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచకుండానే పాత జీవితానికి తిరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కారణం ఏంటో చెప్పమంటారా? పడిపోయినందుకు బాధ కాదు, పాత జీవితం ఆకర్షించే ఆకర్షణ వారికి అద్భుతంగా కనబడటం బట్టి మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేశారు, వారి దప్పిక తీర్చారు, ఆయన నమ్మకత్వాన్ని చూపించారు. మన జీవితాల్లో కూడా మనం నమ్మకంగా ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ప్రభు మన జీవితాన్ని కూడా ఆయన సమృద్ధిగా తీర్చగలరు. ఆయన అదే సమయంలో మరొక విషయం, ఈ అధ్యాయంలో ఒక పరీక్ష అయిపోయింది, ఇంకొక శత్రువు బయలుదేరాడు. ఐగుప్తు యొక్క సైన్యం ఆ రెఫీదీములో దిగిన వారి మీద దాడి చేసినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోయారు. అలాంటి సమయంలో వారు చేసిన పని ఏంటంటే, దేవుడు వారి జీవితాల్లో ఇంటర్వ్యూని అయ్యారు, దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద అనుకుంటామో దేవుడు తప్పకుండా మన సహాయం చేస్తాడు. హెబ్రీ పత్రిక 4:14 ఇలా రాయబడి ఉంటుంది, మన ప్రధాన యాజకుడు మన విషయాల్లో సహానుభావం లేనివాడు కాదు అన్న విషయం ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఇది మనకు అర్థమైతే దేవుని మీద ఏ విధంగా అనుకుంటాము కదూ. హెబ్రీ పత్రిక 4:14-16 హెబ్రీ పత్రిక 4:14 వరకు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుతాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడిన ఆయన పాపం లేనివాడుగా ఉండెను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుతాము. ఎంత అద్భుతమైన మాట! ఇంత గొప్ప వాగ్దానాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు పడిన చోట కుమిలిపోక లేచి ప్రభువు యొక్క శిలువ వైపు చూస్తూ మన విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగు. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి శ్రమ లేదా ప్రతి పరీక్ష మనకు ఒక నూతనమైన నిశ్చయతను కలిగిస్తుంది. అదేంటంటే, ఈ నిర్గమకాండం 17వ అధ్యాయం 14-16 చూస్తే, నిర్గమకాండం 17వ అధ్యాయం 14-15-16 చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించును. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములు యుద్ధమనెను. ఎంత అద్భుతమైన వాగ్దానం! మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరీక్ష మన జీవితాల్లో దాగి ఉన్న ఒక కొత్త కోణాన్ని వెలికి తీస్తుంది. అది మన గురించే కావచ్చు, దేవుని గురించి కావచ్చు. పతనం దగ్గర ఇప్పటి వరకు మన జీవితం సాఫీగా సాగుండొచ్చు, కానీ పతనం దగ్గర మనం ఎలాంటి వారమో మనకు ఒక కొత్త విషయం అర్థమవుతుంది. అదే సమయంలో దేవుని యొక్క ప్రేమ ఔన్నత్యాలు మరొకసారి మనం దర్శిస్తాయి. మన జీవితాల్లో ఇలాంటి పరీక్షలు ఎదురైనప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆయన మన ధ్వజము అని. ఆయనే మన విజయానికి ధ్వజము. ఈజ్ అవర్ బ్యానర్ అని. ఎందుకు ఆ బ్యానర్ అండి అంటే, అది విజయ ధ్వజం. యెహోవా నిస్సి అని పేరు పెట్టబడింది. ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. ప్రతి పతనం దగ్గర ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ పాపం చూడలేక మన జీవితాల్లో విజయాన్ని పొందుకుంటూ వెళ్ళాలండి అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పతనం మన జీవితానికి అంతం కాదు,
తిరిగి లేపగలిగిన సమర్థుడు మన ప్రభు. ఆ విషయం మనం అర్థం చేసుకొని నమ్మకంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకోదగిన పాఠం ఏంటండి అంటే, నిజ విశ్వాసి యొక్క జీవితం నూతన ప్రారంభాల మేలు కలయిక. మన జీవితంలో నూతన ప్రారంభాలు ఇవ్వడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు, మనం తిరిగి ఆయన వైపు చూడగలిగితే. హాయి అపజయమే, హాయి భయంకరమైన పాఠమే, హాయి అనేక నష్టాలకు కారణమే. కానీ అదే హాయి తిరిగి సమూల నాశనం కావడం కారణం ఏంటో తెలుసా అండి? మన లోపల ఉన్న అవిధేయతను సమర్థించుకోక, మన నష్టానికి కారణమని ఇతరులను దూషించక, మన అవిధేయతను ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని వచ్చి హృదయమారా క్షమించమని అడిగి తిరిగి ఆయన మాట ప్రకారం నిలబడగలిగినప్పుడు ఆయనే తిరిగి మన సమకూర్చగలిగిన గొప్ప దేవుడు. అలా మన జీవితాల్లో పడిన ప్రతిసారి మన లోపల దాగి ఉన్న మన నైజాన్ని గుర్తించిన వారమే, దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకున్న వాళ్ళమే, తిరిగి లేచి మన పరుగు పందెంలో, విశ్వాస పోరాటంలో అలుపెరగక సాగిపోతూ ఆయన ఇచ్చే విజయాన్ని పొందుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండనుగాక. ఆమేన్.